చూపించాము, ఇంకొక అవకాశం ఉంది, ఇచ్చాము అనమాట మారడానికి. అది 1999లో ఒకసారి, 2004లో ఒకసారి, ఇట్లా మన ప్రోగ్రెస్ని బట్టి. అందుకే సారు 1999లో పిరమిడ్ పార్టీ వచ్చింది, 2004లో ధ్యానాంధ్రప్రదేశ్ అని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ధ్యానాంధ్రప్రదేశ్ అని, ఇట్లా మనం 2012కి ధ్యాన జగత్ అని లక్ష్యం ఎందుకు పెట్టాడు అనుకున్నాం అంటే, ఆ టైం కల్లా మనం మారకపోతే జరగాల్సినవి మునిగిపోయేవి జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ తెలుసుకుంటే ముందే జాగ్రత్త పడతాం. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే చావక ముందే మనం ఏం చేయాలో అది చేస్తాం. లేకుంటే నేను చావను అని బతుకుతాడు, లేదంటే ఇంకేదేదో చేస్తాడు. ఇది ఒకటే జీవితం కదా, ఇప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాలా అని ఇంద్రియాలు ఎలా చెప్తే అలా, మనసు ఎలా చెప్తే అలా, ధర్మం అధర్మం ఆలోచించకుండా అన్నీ చేసి పడేస్తాడు.